బ్రేకింగ్లో చూస్తున్నాం. మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. ఈ విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరింది. ప్రైవేట్ జెట్ ఒక ఫుట్బాల్ మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా సమీపంలోని ఫ్యాక్టరీ పైకప్పును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జెట్ ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఉదయమే మనం ఈ ప్రమాదాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వెరీ బ్యాడ్. అండ్ మెక్సికోలో విమాన ప్రమాదం జరిగిందంటున్నారు. అండ్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేశారు అంటున్నారు. ఏం జరిగిందనుకోవచ్చు? సాంకేతిక లోపం ఏదైతే ఉందో ఆ సాంకేతిక లోపం కారణంగానే మెక్సికోలో ఈ విమానం అయితే ల్యాండింగ్ కు ప్రయత్నం చేసింది. అయితే ల్యాండింగ్ కు సంబంధించి అనుమతి అడిగిన సమయంలోనే అనుమతి ఓకే అయింది, అంతా కూడా వెళ్ళని కూడా. అయితే ల్యాండింగ్ అవుతూ ఉండగా ప్రమాదవశాత్తు విమానం ఒక్కసారిగా కూలిపోవడం అయితే జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటే చాలా వేగంగా, విమానం అంటే మనకు తెలుసు అది వేగం, ప్రయాణం అంతా కూడా ఎలా ఉంటుందో. సో ఈ నేపథ్యంలోనే విమానంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళలేదు, కానీ చనిపోయారు. చనిపోయినటువంటి మొత్తం సంఘటనకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వివరాలన్నీ కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి విమానం కూలిపోయినటువంటి విమానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా సాంకేతిక సమస్య తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగానే అత్యవసరంగా ల్యాండింగ్ అయితే పైలట్ కోరారు. పైలట్ కోరినటువంటి విధంగానే అనుమతి ఓకే అయింది. అనుమతి ఓకే అయిన తర్వాత కూడా ఆ ల్యాండింగ్ చేసేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో ఆ క్రమంలోనే అదుపు తప్పి విమానం కూలిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా మొదలవబోతుంది. అందులో ఉన్నటువంటి అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు రావాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ కి సంబంధించి అనుమతి అడిగారు. అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తున్నప్పటికీ కానీ అనేక మంది గాయాలు పాలయ్యారు. గాయాలైనటువంటి వారి వివరాలు కూడా ఇంకా బయటికి రావాలి. కుప్పకూలినటువంటి అంటే మెక్సికోలో ఈ విమానం ఏదైతే కుప్పకూలిందో దాంతో ఒక్కసారిగా పొగమంచు అయితే అలుముకుంది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఆ ప్రమాదంకి సంబంధించి విమానం కూలిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ప్రదేశంలో పూర్తిగా కూడా మంటలు అయితే వ్యాపించాయి. మొత్తం ఎవరు కూడా అంటే విమానంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకునేటటువంటి అవకాశం అయితే లేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో మెక్సికోలో జరిగినటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య ఎంత అనేది తెలియనప్పటికీ కానీ ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. రమణ, విమానంలో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు అనే దానిపై ఏమైనా మనకి సమాచారం ఉందా? ఇప్పటి వరకు అయితే ప్రమాదానికి సంబంధించి మెక్సికోలో ఈ విమానం కూలింది అనేటటువంటి సమాచారం వచ్చింది. విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానప్పటికీ కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు బయటకు వచ్చాయి. దాని మీద విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది, విమానం కుప్పకూలిపోయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మధు. ఇటు యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై 4 బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా ఈ బస్సులన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. గాయపడ్డ 25 మందిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో బ్రేకింగ్, జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డీలిమిటేషన్ సక్రమంగా జరగలేదని చిక్కడపల్లికి చెందిన వినయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఒక అబ్జెక్షన్ అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇంటి డోర్ నంబర్ల మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారతాయని పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేడు మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టనుంది హైకోర్టు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డీలిమిటేషన్ సక్రమంగా జరగలేదని చిక్కడపల్లికి చెందినటువంటి వినయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఒక అబ్జెక్షన్ అని పిటిషన్ తరపు న్యాయవాది చెప్పారు. ఇంటి డోర్ నెంబర్ల మార్పుతో పాటు ట్యాక్సీ లింప్ దగ్గర అంశాలు మారతాయంటూ పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, డీలిమిటేషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి వాదన జరగనుంది, విచారణ జరగనుంది. ఏం జరగబోతోంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో డీలిమిటేషన్ చేస్తూ కొంత ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని వార్డుల పెంపు చేస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియలో ఒక వార్డు సంబంధించినటువంటి గతంలో ఉన్న వార్డులు మరొక వార్డులకి వేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి రామ్నగర్ సంబంధించినటువంటి డివిజన్ బాగుపల్లిలో కలపడాన్ని సవాల్ చేస్తూ అటు వినయ్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఏ ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ ఉపయోగిస్తున్నారంటూ కూడా నిన్న పిటిషనర్ ని హైకోర్టు ప్రశ్నించింది. ఇక్కడ దాదాపు 100 ఫీట్ల రోడ్లతో పాటు 30 ఫీట్ రోడ్డు నారాలు ఒక అబ్జెక్షన్ ఉంటుందంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకుని ఉంది. ఇంటి నెంబర్, డోర్ నెంబర్ మార్పులతో ట్యాక్స్ చెల్లింపులు, దగ్గర అంశాలు మారతాయని దీనిపై ఇతర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. గతంలో తమ బాధలు కూడా ఎక్కడ పరిలోకి తీసుకుంటా డీలిమిటేషన్ కార్యక్రమం చేస్తారు. ఇదంతా కూడా పూర్తిగా అసంబద్ధంగా ఉంది. ఖచ్చితంగా దీన్ని యథావిధిగా ఉంచాలి, గతంలో ఉన్న మాదిరిగానే ఉంచే విధంగా హైకోర్టు ఆదేశాలు వేయాలంటూ కూడా పిటిషన్ లో మెన్షన్ చేయండి. ఈ రోజు మరొకసారి పిటిషనర్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా ఈ రోజు మరొకసారి ఆ పిటిషన్ ని విచారిస్తామంటూ కూడా కోర్టు ఈ రోజు మనకు న్యాయంగా. ఓకే, థ్యాంక్ యూ. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులో డీలిమిటేషన్పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి భారీ ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే 2000కు పైగా అభ్యంతరాలు వచ్చినట్టుగా సమాచారం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో వార్డులు పెంచుతూ కూడా ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని, జనాభా, భౌగోళిక, కమ్యూనిటీ సరిహద్దులను పరిగణనలోకి తీసుకోలేదని, దీనివల్ల కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వార్డుల విభజన ఇష్టానుసారంగా చేశారని అటు బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. మరోవైపు నేడు జరగబోయే స్పెషల్ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. వార్డుల విభజనపై అధికారులను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకునే ముందు వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 11 గంటల ప్రాంతాల్లో చెరువు కొమ్ము తాండాలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అటు నుంచి వెళ్తున్న బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. గొడవతో ఒక్కసారిగా ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. చెరువు కొమ్ము తాండాలో సర్పంచ్ ఎవరు గెలుస్తారో చూద్దామంటూ మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అసలు యాక్చువల్గా రాత్రి ఏం జరిగింది? మరింత అదనపు సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కేవలం సర్పంచ్ ఎవరవుతారు అనే విషయంపై మాత్రమే ఈ గొడవ జరిగినట్ట, ఎట్లా? రమణ, ఏదైతే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో చెరువు కొమ్మ తండలో రేపు 3వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ గ్రామంలో అయితే ఈ సర్పంచ్ పదవుల విషయంలో అయితే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య ఘర్షణ వాతావరణం చేసుకోవడం కాదు, కొన్ని ప్లేస్ లో ఓడిపోయిన అభ్యర్థుల పైన గెలిచిన అభ్యర్థులు దాడి చేస్తున్నారు, కొన్ని ప్లేస్ లో గెలిచిన అభ్యర్థుల మీద ఓడిపోయిన అభ్యర్థులు దాడి చేస్తున్న ఘటన అయితే జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా రేపు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్ అవడంతో నిన్న రాత్రి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెరువు కొమ్మ తండాలో చలిమంట కాగుతున్నారు. ఈ పక్క నుంచే
బీఆర్ఎస్ కార్యకర్తలు పోతున్నారు. మధ్యలో కొంత కవ్వింపు చర్యలు అయితే ఇద్దరి మధ్య జరిగాయి. కవ్వింపు చర్యలు జరిగిన నేపథ్యంలో ఎవరు సర్పంచ్ అవుతారో చూద్దాము, మా పార్టీ నుంచి అవుతారో, మీ సంగతి ఎంత చూస్తాం మా సర్పంచ్ గెలిచిన తర్వాత అని మాట అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకోవడం జరిగింది. అసలు గ్రామాలలో అసలుకి కలిసి ఉండాల్సిన వ్యక్తుల మధ్య ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొన్ని కేసులో కొంచెం చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. విచక్షణ రహితంగా ఇరు వర్గాలు కూడా కర్రలతో దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంత మందికి అయితే గాయాలు తీవ్రంగా అయినాయి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఏరియా ఆసుపత్రికి తరలించి అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి. సంఘటన తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని విచారించి దానిపైన కేసు నమోదు చేసే విధంగా అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడకు వెళుతున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇల్లు కోల్పోయిన జోజీనగర్ బాధితుల్ని జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇల్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తారు. అనంతరం బాధితులను పరామర్శిస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయవాడ వెళ్తున్నారు. ఇల్లు కోల్పోయిన జోజీనగర్ బాధితుల్ని జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, యాక్చువల్గా జగన్ పర్యటన వివరాలు ఏంటి ఇవాళ? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడ భవానీపురం జోజీనగర్ లో పర్యటిస్తారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన భవానీపురం జోజీనగర్ కు చేరుకుంటారు. ఇటీవల జోజీనగర్ లో 42 ఇళ్లను కూల్చేటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దాదాపుగా 42 కుటుంబాలు తాము ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఇళ్లను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రైవేటు స్థలం అంశానికి సంబంధించినటువంటి వివాదం ఇది. దీనికి సంబంధించి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ ఇళ్లను కూల్చివేసినటువంటి సంఘటన జరిగింది. అయితే బాధితులు మాత్రం తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి తమకు సరైనటువంటి న్యాయం దక్కడం లేదని చెప్తూ ఉన్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది మంత్రులను కూడా కలిసి తమ సమస్యలు వారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటువైపు సానుకూలంగా స్పందన రానటువంటి నేపథ్యంలో బాధితులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు కలుసుకోవడం జరిగింది. తమకు న్యాయం చేయాలని వారు కోరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి నేరుగా వెళ్తూ ఉన్నారు. ఇళ్లు కూల్చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతూ ఉన్నారు. అసలు ఇళ్లు కూల్చివేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఆ స్థలంలో ఉన్నటువంటి వివాదం ఏంటి, దీనికి సంబంధించినటువంటి కేసులు ఏంటి, ఇలా అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులతో నేరుగా మాట్లాడతారు, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా పార్టీ పరంగాను అదేవిధంగా లీగల్ గా వారికి చేయాల్సినటువంటి న్యాయం ఏముందనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నేతలతో
చర్చించిన పరిస్థితి ఉంది. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వడానికైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనకి వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారిని నేరుగా జగన్ వద్దకు కూడా తీసుకెళ్లి వారితో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జగన్ రానటువంటి నేపథ్యంలో వారికి ఖచ్చితంగా ఒక భరోసా దక్కుతుంది, వారికి న్యాయం దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు బాధితులు కూడా జగన్ పర్యటన తర్వాత తమకు న్యాయం దక్కుతుందనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భవానీపురం జోజీనగర్ లో ఇల్లు కూల్చేసినటువంటి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా జగన్ పర్యటనకు సంబంధించినటువంటి ఎక్కడా ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఓవరాల్గా చూస్తే కనుక జగన్ ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కూడా విపరీతమైన జనం వస్తున్నారు. సో సెక్యూరిటీ పరంగా మెజర్స్ కావచ్చు, అండ్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ పర్యటనకు అనుమతి ఉందా? అంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడికి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఇటు పోలీస్ శాఖ కూడా సమాచారం ఇచ్చినట్లు వైసీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా అంటే ఇది ప్రత్యేకంగా ఒక బహిరంగ సభ ర్యాలీనో కాదు, కేవలం బాధితుల్ని పరామర్శించడం కోసం, అదేవిధంగా బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటని తెలుసుకోవడంతో పాటు బాధితులకు అండగా ఉండేందుకు ఒక భరోసా ఇచ్చేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. కాబట్టి ఇది బహిరంగ సభనో ర్యాలీనో కాదు. కాబట్టి పార్టీ కార్యకర్తల నేతలు కూడా కొంత సమయం పాటించాలని ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి వారికి కూడా సమాచారం వెళ్ళింది. పోలీస్ శాఖ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12:30 సమయంలో భవానీపురం జోజీనగర్ చేరుకుంటారు. 1 గంట వరకు అక్కడ ఉంటారు. అక్కడ నుంచి తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్తారు. దాదాపు ఒక గంటన్నర మాత్రమే అక్కడ సమయం కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గంటన్నర సమయాన్ని పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికైతే ఏర్పాట్లు చేశారు. ఇటు పార్టీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకారం ఉంటుందని పార్టీ యంత్రాంగం కూడా చెప్తుంది. కాబట్టి ఇటు వచ్చేటటువంటి క్రౌడ్ కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళు కూడా సంయమనం పాటించాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎక్కడ అత్యుత్సాహం ప్రదర్శించొద్దని కొన్ని సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది. ఇటు పోలీస్ శాఖ వైపు నుంచి, మరోవైపు పార్టీ వైపు నుంచి కూడా పూర్తి శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిగేలా ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. పెనుమంట్ర మండలంలో 3,20,00,000 రూపాయల వ్యయంతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఓదూరులో డ్రైనేజీ సిస్టమ్, వాటర్ వర్క్స్, బట్ల మగుటూరు, ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లకు పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే చేయనున్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం శంకుస్థాపన ముహూర్త శుభముహూర్త విద ప్రశమే అస్మినో. ఇటీవల మావోయిస్టులు రిలీజ్ చేసిన సంచలన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లుగా సమాచారం. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో తెలిపినట్లుగా తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన గ్రామాలకే నిధులిస్తామంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు కావాలన్నా తానే సంతకం పెట్టాలంటూ ఓటర్లను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చినట్లుగా సంకేతాలు వెలువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోనే ఖచ్చితంగా ఓవరాల్గా చూస్తే కనుక అనిరుద్ రెడ్డి ప్రకటన మాత్రం తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అందరి ప్రజలకి. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్లో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ఇథియోపియా, ఒమన్ దేశాలకు వెళతారు. ఆ దేశాల్లో ప్రముఖులతో సమావేశాలై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన 2 రోజుల పర్యటనలో ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుసేన్తో సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడ ప్రవాస భారతీయులతో కూడా సమావేశం అవుతారు. జోర్డాన్లో సుమారు 17,500 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల అమ్మాన్, ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు సులభతరం అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఫలితం విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సీజన్లోనే 2వ అత్యంత గరిష్ట స్థాయి AQI 461గా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అధికారులు చెబుతున్నారు. అక్షర్ధామ్ వద్ద AQI 493, బారా ఖాంబా రోడ్లో 474గా నమోదైంది. కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగమంచుతో ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 228కు పైగా విమానాలు రద్దు చేశారు. 8,000కు పైగా విమానాలను ఆలస్యంగా నడిపిస్తున్నారు. మరో 5 విమానాలు దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. అమెరికా గూఢచార సంస్థ హిమాలయాల్లో అణుకుంపటి పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కనిపించకుండా పోవడంతో రేడియేషన్ ప్రభావం వల్లనే ఉత్పాతాలన్న అనుమానాలు వస్తున్నాయి. చైనా అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడానికి అమెరికా గూఢచార సంస్థ CIA హిమాలయాల్లో పెట్టిన అణు పరికరం మిస్ అయింది. దానివల్లనే ఈ రేడియేషన్ ప్రభావం కనిపిస్తోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. 1964లో అమెరికా CIAతో హిమాలయాల్లో నందాదేవిపై చైనా గూఢచర్యం కోసం అణుశక్తితో నడిచే ప్రక్రియలు ఏర్పాటు చేసింది. దీనికి భారత ప్రభుత్వం సహకరించింది కూడా. అయితే తదనంతర పరిణామాల్లో ఆ పరికరాలను అక్కడే వదిలేశారు. మంచు చర్యలు విరిగిపడడంతో ఆ పరికరాలు కనిపించకుండా పోయాయి. చైనా 1964లో తొలి అణు పరీక్ష చేసిన తర్వాత అమెరికా CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా నందాదేవి ప్లూటోనియం మిషన్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్లో నందాదేవి శిఖరం 7,816 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ఇది చైనా అణు మిసైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది. 1965లో భారత్, అమెరికా బృందం పరికరాలను తీసుకెళ్లేందుకు యత్నించాయి. కానీ తీవ్ర మంచు తుఫాను వల్ల శిఖరానికి చేరుకోలేకపోయాయి. పరికరాలను తాత్కాలికంగా భద్రపరిచి తిరిగి వచ్చారు. 66లో తిరిగి వెళ్ళినప్పుడు అవి కనిపించలేదు. మంచు కొండ చర్యలు కూలిపోవడం వల్ల గల్లంతయ్యాయి. ఈ పరికరాల్లో ప్లూటోనియం 238 ఉండడం వల్ల రేడియేషన్ లీక్ అవుతుందనే ఆందోళనలు వచ్చాయి. ఇక 67లో సమీపంలో నందాకోట్ శిఖరంపై మరో పరికరం ఏర్పాటు చేశారు.
కానీ నందాదేవి పరికరం ఇప్పటికీ కనిపించలేదు. గంగానది నందాదేవి మంచు దిబ్బల నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి రేడియేషన్ కలుషితమయ్యే ప్రమాదం ఉందనే భయాలు అందరిలోనూ ఉన్నాయి. ఇక 78లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్సభలో ఈ ఆపరేషన్ అంగీకరించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా నివేదిక ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, హిమాలయాల్లో మంచుదిబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బరస్ట్స్, ఇళ్లలో పొగలు రావడం వంటి సమస్యలకు కారణమని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో బంగారం వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. 2 రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్లు కనిపించిన ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ఇటీవలి కాలంలో స్థిరాదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే బంగారం వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా భారీ స్థాయిలో దూసుకెళ్లాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 1,35,000 వరకు కూడా చెల్లించుకునే పరిస్థితి ఉంది. ఇక దేశీయంగా తులం బంగారం ధర 1,33,000 వద్ద కొనసాగుతోంది.